ఓం శాంతి 9/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సెల్ఫ్ రియలైజేషన్, స్వయాన్ని అనుభూతి చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ అయిన తండ్రి ద్వారా వినండి. ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ప్రశ్న: మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా అని చాలాసార్లు పిల్లలను కొందరు ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? జవాబు: అవును, మేము ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాము అని చెప్పండి. ఆత్మ జ్యోతిర్బిందువు, అందులోనే మంచి చెడు సంస్కారాలు ఉన్నాయి. ఆత్మను గురించిన పూర్తి జ్ఞానమంతా మాకిప్పుడు లభించింది. ఎప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేదో అప్పటి వరకు దేహ అభిమానంలో ఉండేవారం. ఇప్పుడు మాకు పరమాత్ముడి ద్వారా పరమాత్మ అనుభూతి మరియు ఆత్మ అనుభూతి కలిగింది. పాట: వారు మా నుండి దూరం అవ్వలేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఈ మాటలో ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా చెప్తారు, మేము సాధు సన్యాసుల కొరకు ప్రాణత్యాగం చేస్తాము అని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. మేము తండ్రి జతలో వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు, పరంధామానికి వెళ్ళాలి అని. అందుకే మేము ఈ శరీరాన్ని వదిలి తండ్రి జతలో వెళ్తామని చెప్తారు. తండ్రి తన జతలో తీసుకెళ్లేందుకే వచ్చారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. పతితులైన మమ్ములను వచ్చి పావనంగా చేయమని పిల్లలు పిలుస్తారు. మరి ఏం చేయను? ఇక్కడే వదిలి వెళ్ళిపోను. ఈ పూర్తి ప్రపంచమంతా పతితమైపోయింది. ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఆత్మలైన మనలను జతలో తీసుకెళ్తారు. ఈ పూర్తి ప్రపంచమంతా వికారీ ప్రపంచమని కూడా మీకు తెలుసు. మీరు ఎవరికైనా వికారులు, పతితులు అని అంటే వారు కోపంతో మీపై విరుచుకుపడతారు. మనుషులకు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఒక్క తండ్రినే మహిమ చేయాలి. ఇప్పుడు మీ జ్ఞానం లభించింది, చాలా తెలివిగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎవరైనా ఎక్కువగా ప్రశ్నించడం గమనిస్తే వారికి మేమింకా సరిగా తెలుసుకోలేదు, పెద్ద అక్కయ్య గారు వచ్చి మీకు సమాధానం చెప్తారు అని యుక్తిగా చెప్పండి. శివబాబా అర్థం చేయిస్తున్నారు అని మీరు చెప్తారు. శివ భగవాను వాచ: మనుషులందరూ పతితులుగా ఉన్నారు. పతితులు భగవంతుడు అయ్యేందుకు వీలు లేదు. పతితులైన కారణంగా పతిత పావనుడిని పిలుస్తారు. దేహదారులను భగవంతుడు అని అనేందుకు వీలు లేదు. భగవంతుడు అని నిరాకారుడైన శివుడినే అంటారు. శివుడి మందిరాలు కూడా అనేకమున్నాయి. మొట్టమొదట ఎప్పుడైతే ఒక్క తండ్రిని అర్థం చేసుకుంటారో అప్పుడే నిలబడగలరు, అంటే జ్ఞానంలో ఉండగలరు. మొట్టమొదట ఈ మాట శివ భగవాన్ వాచ అని శివబాబా మాట్లాడుతూ ఉన్నారు అని. వారే చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యమని. వారికి చెప్పండి, వారికి తమ శరీరం లేదు పరమాత్ముడికి. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా వారి సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. అవి కనిపిస్తాయి, కానీ తండ్రి కనిపించరు. వారిని పరంపిత పరమాత్మ అంటారు. నేను ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అని కూడా మీరు చెప్తారు. మీరు మీ ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కొరకు 9 విధములైన భక్తి చేస్తారు, కానీ భక్తి చేసేవారికి ఎప్పుడూ సాక్షాత్కార భాగ్యం కలగలేదు. అది ఎలాంటి వస్తువో కూడా వారికి అస్సలు తెలియదు. కేవలం వారు నిరాకారుడు అని అంటారు. ఆత్మయే మాట్లాడుతుంది. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ కానీ శరీరం కానీ మాట్లాడలేదు. ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు. మొదట ఆత్మను గుర్తించాలి. తండ్రి ద్వారానే గుర్తించగలరు. మిమ్ములను మీరే తెలుసుకోలేనప్పుడు, చూడలేనప్పుడు ఆత్మకు పరంపిత పరమాత్ముడి సాక్షాత్కారం ఎలా అవుతుంది? భలే మెరుస్తూ ఉన్న విచిత్రమైన నక్షత్రము అని అంటారు, కానీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది అని ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు పూర్తి దేహ అభిమానంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మ అభిమానులుగా అవ్వమని చెప్తున్నారు.
స్వయాన్ని ఆత్మగా భావించి నా ద్వారా వినండి. వినేది ఆత్మనే. ఆత్మకు వినిపించేందుకు పరమాత్మ కావాలి. మనుషులకు అర్థం చేయించేవారు మనుష్యులే అయి ఉంటారు. ఈ ఆత్మ జ్ఞానం ఎవ్వరికీ లేదు. అందుకే మొదట ఆత్మను తెలుసుకోండి. స్వయాన్ని అనుభూతి చేయమని చెప్తారు. నేను ఆత్మను ఎలా అనుభూతి చెయ్యాలి అని స్వయంగా ఆత్మయే అడుగుతుంది. మన ఆత్మలో పూర్తి పాత్ర అంతా ఎలా నిండి ఉందో ఎవ్వరికీ తెలియదు. సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ అర్థం చేయించలేరు. స్వయం తండ్రియే వచ్చి పిల్లలకు ఆత్మ అనుభూతిని చేయించాల్సి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార పరంపిత పరమాత్మ అయిన నా ద్వారా వినండి. ఆత్మ పరమాత్మ ఎప్పుడు కలుస్తారో అప్పుడు ఈ మాటలు మాట్లాడతారు. పరంపిత పరమాత్మ ఎప్పుడు వస్తారో, ఎలా వచ్చి అర్థం చేయిస్తారో ప్రపంచానికి తెలియదు. తెలియని కారణంగా అభిప్రాయ భేదాలలోకి వస్తారు. వారందరూ శాస్త్రాలపై ఆధారపడి ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, వాటి ద్వారా మీరు నన్ను అనుభూతి చేయలేరు. మిమ్ములను మీరు ఆత్మను అనుభూతి చేసుకోలేరు. మనుష్యులు ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అనడం వలన ఏం జరుగుతుంది? మనలను పతితుల నుండి పావనంగా ఎవరు తయారు చేస్తారు? త్రికాలదర్శులుగా ఎవరు తయారు చేస్తారు? ఎవ్వరూ ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఇవ్వలేరు. కనుక ఏ ఆత్మలకైతే తమ తండ్రిని గురించి తెలియదో వారు నాస్తికులు అని మీరంటారు. వారు కూడా ఎవరు భక్తి చెయ్యరో వారు నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలైనా మీరు భక్తి చెయ్యరు. మీ వద్ద చాలా మంచి చిత్రాలున్నాయి. చిత్రాల ద్వారానే అర్థం చేయించబడుతుంది. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో వారికి లండన్ ఎక్కడ ఉందో, అమెరికా ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? ఎప్పటి వరకు టీచర్ ఆ పటంపై అర్థం చేయించరో అప్పటి వరకు అర్థం కాదు. అందుకే మీరు ఈ చిత్రాలను తయారు చేశారు, కానీ డీటెయిల్గా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, విశదంగా అర్థం చేసుకోలేరు. సూర్యవంశీయులు ఈ రాజధానిని ఎక్కడి నుండి తీసుకున్నారు? మళ్ళీ చంద్రవంశీయులు ఎలా తీసుకున్నారు? సూర్యవంశీయులతో యుద్ధం చేశారా? అందరికీ ఆస్తి ఒక్క తండ్రి నుండే లభిస్తుంది అని మీకు తెలుసు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు విశ్వ అధికారులు. వేరే ధర్మాలే లేనప్పుడు యుద్ధము మాటే ఉండదు. మేము విశ్వాధికారులుగా అవుతాము అని మీకు ఇప్పుడు తెలుసు. సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులు గెలుచుకోరు, అంటే యుద్ధం చెయ్యరు. వేరు వేరు వంశాలు ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాల గురించిన జ్ఞానం అంతా ఉంది. పాఠశాలలో కూడా విద్యార్థులు చదివేటప్పుడు వారి బుద్ధిలో జ్ఞానం అంతా ఉంటుంది. చిన్న పిల్లలకు ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకంలో చూపించి చదివించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ డ్రామాను అర్థం చేసుకున్నారు. ఈ పూర్తి చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇవి పూర్తిగా క్రొత్త విషయాలు. ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు కూర్చొని వ్యర్థంగా వాదిస్తారు. అందరికీ ఒకేసారి అర్థం చేయించబడదు. వేరు వేరుగా అర్థం చేయించాల్సి ఉంటుంది. మొదట తండ్రిని, ఆత్మను అర్థం చేసుకొని తర్వాత క్లాస్లో కూర్చుంటే అర్థం చేసుకుంటారు. లేకుంటే అర్థం చేసుకోలేరు. సంశయాలు వస్తూనే ఉంటాయి. భగవంతుడు ఒక్కరే. వారు ఉన్నతాతి ఉన్నతమైన వారు అని మీరు అర్థం చేయించాలి. దేవతలను కూడా భగవంతుడు అనటానికి వీలు లేదు. ఆత్మ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. కర్మ ఫలాన్ని ఆత్మనే అనుభవిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే అవయవాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే. వారి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించండి అని బాబా చెప్తారు. జన్మ జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు. హనుమంతుడి పూజారులైతే హనుమంతుడినే స్మృతి చేస్తారు. కృష్ణుడి పూజారులైతే కృష్ణుడిని స్మృతి చేస్తారు. మీరు ఆత్మ, మీ పిత పరమపిత పరమాత్మ అని వారిని స్మృతి చేయడం ద్వారానే తండ్రి వారసత్వం లభిస్తుంది అని ఇప్పుడు మీకు అర్థం చేయించబడింది. ఈ తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పకుండా మనము స్వర్గంలో ఉండాలి.
భారతదేశం స్వర్గంగా ఉండేది. రాజ్యం ఉండేందుకు ఇప్పుడు స్వర్గం లేనే లేదు. నరకంలో అయితే రావణుడి రాజ్యం ఉంది. మన రాజధాని ఎలా నడిచిందో, ఎలా క్రిందకు దిగజారామో ఏమీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటూ మనము క్రిందకు తప్పకుండా దిగాలి అని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు అని, స్వర్గ వారసత్వం లభిస్తుంది అని ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు. మేము తండ్రి వారిగా అయితే తండ్రి వారసత్వం లభిస్తుంది. కానీ ఎప్పటి వరకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వరో, యోగము ద్వారా పావనంగా అవ్వరో అప్పటి వరకు వారసత్వం లభించదు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మ జీతులుగా అవుతారు. ఇది గ్యారెంటీ అని తండ్రి చెప్తారు. నన్ను స్మృతి చేస్తే మీ పాపం అంతా వెళ్ళిపోతుంది అని. దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. కొందరు అర్థం చేసుకుంటారు. కొందరు చురుకు బుద్ధి కలవారిగా ఉంటే గొడవ చేయడం మొదలు పెడతారు. కొందరైతే విఘ్నాలు వేసే వారిగా అవుతారు. ఎవరైనా హంగామా చేసినట్లయితే ఎవ్వరూ లేనప్పుడు వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. 7 రోజుల బట్టీలో ఉండి అర్థం చేసుకోవడము ఇక్కడి నియమం. ఎందుకంటే ఈ జ్ఞానము క్రొత్తదైన కారణంగా మనుషులు తికమక పడతారు. ఏదైనా క్రొత్త సేవా కేంద్రం ప్రారంభమైనప్పుడు అందరికీ అర్థం చేయించగలిగే చురుకైన వారు అక్కడ ఉండాలి. అందరికీ భగవంతుడు ఒక్కరే. ఆత్మలందరూ సోదరులే. పరమాత్మ సర్వాత్మల పిత. పతిత పావన రండి అని పిలుస్తారు అంటే వారు తప్పకుండా పావనంగా ఉంటారు. వారు ఎప్పుడూ పతితులుగా అవ్వరు. తండ్రియే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. సత్యుగంలో అందరూ పావనంగా ఉంటారు. కలియుగంలో అందరూ పతితులుగా ఉన్నారు. పతితులు చాలామంది ఉంటారు. పావనులు కొద్దిమందే ఉంటారు. సత్యుగంలోకి అందరూ వెళ్ళరు. ఎవరైతే పతితుల నుండి పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారు. పూర్తి ప్రపంచమంతా వచ్చి మతమును తీసుకోరు అని కూడా మీకు తెలుసు. అందరూ బాబా జ్ఞానం వినరు అని. మీరు పూర్తి ప్రపంచానికి మతాన్ని ఇవ్వడం కష్టం. ఇప్పుడు ఇది అందరికీ అంతిమ సమయం. అందరి వినాశనము జరగనున్నది. ఈ విషయాలు అర్థం చేయించేందుకు మీకు చాలా యుక్తి కావాలి. వారు కూడా శాంతిగా కూర్చొని వినాలి. ఆటంకపరచరాదు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబాయే పతిత పావనుడు కావున వారే అర్థం చేయిస్తారు. వచ్చి అర్థం చేయిస్తారు. పరంధామం నుండి వచ్చి. గీతలో కూడా ఈ పదాలు ప్రసిద్ధమైనవిగా ఉన్నాయి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని పతిత పావనుడైన తండ్రి చెప్తారు. ఈ పదాలు గీతతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. శివబాబా చెప్తారు, నన్ను స్మృతి చెయ్యండి, నేను సర్వశక్తివంతుడను, పతిత పావనుడను, గీత జ్ఞానదాతను, జ్ఞానసాగరుడను. ఇవి గీతలోని పదాలు కదా. వారు కేవలం కృష్ణ భగవాను వాచ అని అంటారు. మీరు శివ భగవాను వాచ అని చెప్తారు. భగవంతుడు నిరాకారి. వారెప్పుడు పునర్జన్మలలోకి రారు. అలౌకిక దివ్య జన్మను తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ శరీరంలో వస్తాను. అతడిని భగీరథము అని అంటారు అని బాబా స్వయంగా చెప్తారు. భాగ్యశాలి రథము అని. బ్రహ్మ ద్వారానే రచనను రచిస్తారు కనుక ఇతడి పేరు బ్రహ్మ అని పెట్టబడింది. వ్యక్త బ్రహ్మ నుండి మళ్ళీ పావన అవ్యక్త ఫరిస్తాగా తయారవుతాడు. బ్రహ్మ బాబా సాకారంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇవి. అప్పుడు వ్యక్త బ్రహ్మ ఇక్కడ ఉన్నప్పుడు సంపూర్ణ పావనమై పైకి వెళ్ళిన తర్వాత అవ్యక్తవతనంలోకి పావన అవ్యక్త ఫరిస్తా అంటారు. పతితులను పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు కనుక తప్పకుండా పతిత ప్రపంచంలో పతిత శరీరంలోనే వస్తారు. ఇది విశదమైన విశదీకరణ. క్రిందటి కల్పంలో వలె నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా అవ్వమని భగవంతుడు చెప్తున్నారు అని మొట్టమొదట అర్థం చేయించాలి. ఓ పతిత పావన రండి అని మహిమ కూడా చేస్తారు.
గంగా నది ఉండనే ఉంది కదా. మీరు పిలుస్తున్నారు అంటే తప్పకుండా ఎక్కడి నుండో వస్తారు కదా. పతితులను పావనంగా తయారు చేసే పాత్ర అభినయం చేసేందుకు పతిత పావనుడైన తండ్రి వస్తారు. తండ్రి చెప్తారు, మీరు పావనంగా ఉండేవారు, తర్వాత మీలో మలినం చేరింది, అది యోగ బలము ద్వారానే తొలగిపోతుంది, మీరు పవిత్రంగా అవుతారు, మళ్ళీ పావన ప్రపంచంలోనే వస్తారు. పతిత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవుతుంది. ఏం అర్థం చేయించబడుతుందో దానిని బాగా ధారణ చేయాలి. మనం కేవలము ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని మహిమ చేస్తాం. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు 84 జన్మల పాత్ర అభినయం చేస్తూ చేస్తూ ఎంత పతితులుగా అయ్యారు. మొదట పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా అయ్యారు. మళ్ళీ స్మృతి యాత్రలో ఉండడం ద్వారా మీరు పావనంగా అవుతారు. భక్తి మార్గంలో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది చాలా సహజమైన విషయం. ఇది పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఉదయమే లేచి విచార సాగర మథనం చేయాలి. తర్వాత ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. మురళిలో ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకొని వ్రాసుకోవాలి, మళ్ళీ చదవాలి. అప్పుడు మనస్సులో పక్కాగా నిలిచిపోతాయి. మొట్టమొదటి ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం. మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తున్నారు. మరి ఇప్పుడు చేస్తారో లేక చెయ్యరో మీ ఇష్టం. తండ్రి ఆజ్ఞ అయితే లభించింది. పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే పతిత ప్రపంచంలోకి మీ బుద్ధి వెళ్ళరాదు, వికారాలలోకి వెళ్ళరాదు. బాబా అనేక విధాలుగా అర్థం చేస్తూ ఉంటారు, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అమృత వేళ లేచి విచార సాగర మథనం చేయాలి. బాబా వినిపించే దానిని నోట్ చేసుకొని మళ్ళీ చదువుకోవాలి, ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ప్రకాష్ మణి దాది, మిగతా దాది వారు 1937లోనే వచ్చారు. అయినా ఓం శాంతి భవన్లో వరకు, ఇక కొద్దిమంది అయితే శాంతివన్లో కూడా రోజు బాబా చెప్పినప్పుడు నోట్స్ తప్పనిసరిగా వ్రాసుకునేవారు. బాబా చెప్పే విషయాలన్నీ తెలుసు, మురళీలు ఉన్నాయి, తర్వాత మురళీలు మళ్ళీ వస్తాయి, అయినా వ్రాసుకునేవారు. ఓం శాంతి భవన్లో దాది క్రింద కూర్చొని రోజు బాబా చెప్పే మాటలు వింటూ వ్రాసుకుంటూ ఉండేవారు. దానికి బాబా చెప్తూ ఉన్నారు, వారు పాటించారు. సంపూర్ణంగా కర్మాతీత స్థితిని పొంది శరీరాలు కూడా వదిలేశారు. అదే బాబా చెప్తూ ఉన్నారు, నోట్స్ వ్రాసుకోండి, మళ్ళీ చదువుకోవాలి, వ్రాసి అలాగే ఉండకూడదు, ఇతరులకు వినిపించాలి. సెకండ్ పాయింట్, పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు బుద్ధి యోగాన్ని ఈ పతిత ప్రపంచం నుండి తొలగించాలి. వరదానం. నంబర్ 1, వ్యాపారస్తులుగా అయ్యి 1 సెకండు లేక 1 సంకల్పంలో సంపాదన జమ చేసుకునే పదమాపదం పతి భవ. ఎవరికైతే స్వయాన్ని బిజీగా ఉంచుకునే పద్ధతి తెలుసో వారు నంబర్ 1 బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అనగా వారి ఒక్క సంకల్పం కూడా వేస్ట్గా వెళ్ళరాదు. ప్రతి సంకల్పంలో సంపాదన ఉండాలి. ఎలాగైతే ఆ వ్యాపారస్తులు ఒక్కొక్క పైసాను కార్యంలో ఉపయోగించి 16 రెట్లు చేస్తారు బిజీగా ఉంటూ, అలా మీరు కూడా ఒక్కొక్క సెకండు లేక సంకల్పంలో సంపాదించి చూపించండి. అప్పుడు పదమాపతిగా అవుతారు. దీని ద్వారా బుద్ధి అటు ఇటు తిరగడం సమాప్తం అయిపోతుంది. అంతేకాక వ్యర్థ సంకల్పాల ఫిర్యాదు కూడా సమాప్తం అయిపోతుంది. వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటూ ఉంటారు కదా, ఆ ఫిర్యాదు ఉండదు ఇక మీదట.
స్లోగన్: ఎవరైతే వేడుకుంటారో, అడుక్కుంటారో వారు కృషి యొక్క ఖజానాలతో సంపన్నంగా అవ్వలేరు. అడుక్కునేవారు ఎప్పుడు ఆనందంగా ఉండలేరు. శాంతి ఇవ్వండి, ఆనందం ఇవ్వండి, నాకు సహాయం చేయండి, ఇలాగ రకరకాలుగా బాబాను అడగడం కూడా అడుక్కోవడమే అంటారు. వారు ఖుషీతో ఉండలేరు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సదా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీట్పై సెట్ అయి ఉండేవారే అచల్ అడోల్గా స్థిరంగా ఉంటారు. బాప్దాదా చెప్తున్నారు, పిల్లలు శరీరం కూడా వెళ్ళిపోని కానీ మీ ఖుషి మాత్రం వెళ్ళిపోరాదు. ధనం అయితే దాని ముందు ఏమీ కాదు. ఆనందం ముందు, ఎవరి వద్ద అయితే ఆనందం యొక్క ఖజానా ఉందో వారి ముందు ఏ విషయం కూడా పెద్దది కాదు. అంతేకాక సదా సహయోగి, సేవాధారి పిల్లల జతలో బాప్దాదా ఉంటారు కనుక భయపడే విషయం ఏది ఉండదు. ఇంకెందుకు అలజడిలోకి వస్తారు, సదా అచలంగా అడోల్గా ఉంటారు. ఓం శాంతి.